బ్రేకింగ్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కౌన్సిలర్ వితంతు పెన్షన్ వివాదం. భర్త బతికి ఉండగానే మరణించినట్లు వితంతు పెన్షన్ దరఖాస్తు చేసుకుని దాదాపుగా 12 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకుంది సునీత. 2015 జూన్ 1న తన భర్త మరణించాడు అంటూ వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకుంది. 2015 నుంచి 2026 మార్చి వరకు సునీత అకౌంట్లో పెన్షన్ డబ్బులు జమ అయ్యాయి. అంటే దాదాపు 12 ఏళ్లు పెన్షన్ తీసుకుంది. 2026 మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ముందస్తుగా ప్రణాళిక వేసింది. తన భర్త బతికే ఉన్నాడంటూ మార్చి 2026లో మున్సిపల్ కమిషనర్కు తన వితంతు పెన్షన్ రద్దు చేయాలని దరఖాస్తు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సునీత ప్రస్తుతం గద్వాల 36వ వార్డు కౌన్సిలర్గా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో భర్త బతికి ఉండగానే మరణించినట్టుగా వితంతు పెన్షన్ దరఖాస్తు చేసుకుంది సునీత. దాదాపుగా 12 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకుంది. ఇప్పుడు అక్కడ గద్వాల్లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఇప్పుడు గెలిచింది సునీత. దాదాపుగా 12 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకుంది. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, అసలు పెన్షన్ ఎట్లా తీసుకుంది? మామూలుగా డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుంది. మరి ఎట్లా సాధ్యమైంది? ఎట్లా 12 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకుంది? జోగులాంబ గద్వాల జిల్లాలో వితంతు పెన్షన్ వివాదం కాస్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి 39వ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత 2015 జూన్ నుంచి కూడా తను పెన్షన్ తీసుకుంటూ వస్తుంది. అంటే దాదాపు 12 ఏళ్ల పాటు పెన్షన్ తీసుకుంది. ఇది బీఆర్ఎస్ సహాయంలో ఏం జరిగిందో తెలియదు. మరి భర్త బతికి ఉండగానే ఈ పెన్షన్ రావడం అనేది పూర్తి స్థాయిలో చర్చాంశనీయంగా మారుతుంది. ఇదంతా కూడా మున్సిపల్ ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చింది. ఆమె మున్సిపల్ ఎన్నికలకు ముందు తనకు ఈ యొక్క భర్తకు సంబంధించి చనిపోయాడంటూ పెన్షన్ వస్తుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కూడా మున్సిపల్ కమిషన్ కు అర్జీ పెట్టుకుంది. అప్పుడే ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది? 12 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు గుర్తుకు రాలేదా ఈ విషయం అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ సహాయంలోనే ఇదంతా జరగడంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇది కాస్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె 39వ వార్డు నుంచి 237 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలిచింది. గెలిచిన తర్వాత ఈ వ్యవహారం కాస్త ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. దీంతో ఆమె పైన టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆమె మీద కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఒకవైపు ఆమె మాత్రం ఏం చెప్తుంది, నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియదు, తనకు చదువు రాదు. గతంలో ఎవరైతే తన కౌన్సిలర్ గా ఉన్నారో ఆ 39వ వార్డుకు 2015 సమయంలో ఎవరైతే కౌన్సిలర్ గా పనిచేశారో ఆ వ్యక్తి నీకు ఏదో పెన్షన్ చేస్తానని చెప్పి తనతో ఆధార్ కార్డు తీసుకోవడం, మొత్తం తనకు డబ్బులు వచ్చేవని. అంటే బీఆర్ఎస్ హయాంలో ఇది 2000గా ఉండేది పెన్షన్. మరి 2000 పెన్షన్ ఆమెకు వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు. మరి ఈ రోజు ఎందుకు ఆమె అబ్జెక్షన్ చేస్తున్నది మాత్రం కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. సరే, ఒకవైపు ఆమెకు చదువు రాకపోయినప్పటికీ తన భర్త ఏం చేస్తున్నాడు, తన భర్తకు తెలియదా ఈ విషయం అంతా తెలిసే కావాలని చెప్పి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు. అంటే 12 దాదాపుగా సరే 12-10 సంవత్సరాలు యావరేజ్ చేసుకున్నా కూడా దాదాపు 25 లక్షల పైన 25-30 లక్షల మధ్య ఉంటుంది ఆమె తీసుకున్నటువంటి అమౌంట్ మొత్తం ఎన్ని సంవత్సరాలు కలిపి. ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగా అది లక్షల్లో వ్యవహారం. ఇదంతా కూడా చాలా చోట్ల ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు అర్హులకు అందాలి, అవన్నీ కూడా అర్హులకు అందాలి, అర్హులకు ఆ యొక్క పథకాలు అందాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ మరి ఇక్కడ ఏం జరిగింది, అప్పట్లో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటూ అనర్హులకు ఈ విధంగా పింఛను ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఆమె ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడు తనకి ఇప్పించినటువంటి వ్యక్తి అని చెప్పి ఆమె బయటలో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. తనకి విషయం తెలియదు, తన భర్త బతికుండగా తనెందుకు పెన్షన్ తీసుకుంటున్నది ఎవరు కూడా ఈ సాహసం చేయరని చెప్పి ఆమె చెప్తుంది. మరి 12 ఏళ్లుగా ఎలా 2000 రూపాయలు తీసుకుంటుంది, ఎందుకు వస్తున్నాయి 2000 రూపాయలు అని చెప్పి అధికారులను అడగలేదా, లేదంటే తనకు చెప్పినటువంటి వ్యక్తిని కూడా నిలదీయలేదా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వ్యవహారం తర్వాత ఈ వ్యవహారం బయటికి రావడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారుతుంది. రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం. అంటే ఒక సునీతనే ఈ విధంగా ఈ కౌన్సిలర్ కు సంబంధించి కౌన్సిలర్ హోదాలో ఉంటూ ఈ రోజు కౌన్సిలర్ హోదాలో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఒకవేళ ఇలాంటివి రాష్ట్రంలో ఇంకేంది జరిగి ఉంటాయనేది కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మేజర్ గా దీంతో ఒకసారిగా గద్వాల పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో
విచారణ చేపట్టారు. మొత్తంగా ఇది నిజమై ఆమె మీద ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ ఇది క్లియర్ గా వాళ్ళు ఆధారాలు సేకరిస్తే ఆమెకు సహకరించినటువంటి వారితో పాటు సునీత పైన కూడా కేసు నమోదు కావడంతో మరి ఆ సొమ్మును రికవర్ చేస్తారా లేదని మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆమె అనర్హురాలకు అన్ని లక్షల రూపాయలు ఎలా కట్టబెట్టారు మరి, కాబట్టి ఖచ్చితంగా దాని అంతా కూడా రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంది. మరి అధికారులు ఏం చేస్తారు? దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారా? దీన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తారా? గతంలో జరిగినటువంటి ఇలాంటి అంశాల మీద ఏమైనా ప్రత్యేక దృష్టి ఉంటుంది అంటే సునీత దగ్గరనే ఇలాంటిది జరిగిందా, లేకుంటే మరెక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది వితంతు పెన్షన్ వివాదం అనేది. సో సునీత తను భర్త చనిపోయాడంటూ సునీత అనేటువంటి మహిళ గత 12 సంవత్సరాలుగా వితంతు పెన్షన్ తీసుకుంటుంది. ఆ మహిళ ఇప్పుడు అక్కడ గద్వాల్లో ఒక వార్డుకు కౌన్సిలర్గా ఉన్నారు. సో కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి సమయంలో మున్సిపల్ కమిషనర్కి దరఖాస్తు చేసుకోవడంతో ఈ పెన్షన్ స్కామ్ అనేది, అంటే ఒక అనర్హురాలికి పెన్షన్ అందింది, దాదాపుగా 12 సంవత్సరాలుగా కొన్ని లక్షల్లో పెన్షన్ తీసుకుందన్నటువంటి విషయం బట్టబయలైంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాగైనటువంటి ఒక ప్రశ్నలు కూడా